హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక గుండు 3 తూటాలు ఒక మహానుభావుని ప్రాణాలు హరించాయి. ఆ హంతకుడు ఎవరు, ఎందుకు చేశాడు? ఈరోజు దాని గురించి మాట్లాడుకుందాం. నదరం గాడ్సే పూణే సమీపం బారామతి గ్రామం నుంచి వచ్చిన హిందూ మహాసభ కార్యకర్త. హిందుత్వం పట్ల గట్టి విశ్వాసం, భావజాల కోసం ప్రాణం పెట్టే వ్యక్తి. మరోవైపు మహాత్మా గాంధీ అహింస మార్గానికి ప్రతీక, స్వాతంత్ర పోరాటంలో దేశాన్ని ఏకం చేసిన నాయకుడు. 1948 జనవరి 30 ఢిల్లీ బిర్లా హౌస్ గాంధీజీ ప్రార్థనా సభలో నడుస్తూ ఉండగా గాడ్సే దగ్గరకు వచ్చి 3 తూటాలు కాల్చాడు. ఒక క్షణంలో దేశం షాకులో మునిగిపోయింది. గాడ్సే మనసులో మండిపోతున్న ఆలోచనలు ఇవి. అంటే గాంధీ గారి గురించి. గాంధీ ముస్లింల పక్షపాతి. విభజన సమయంలో హిందువుల బాధలను పట్టించుకోలేదు. పాకిస్తాన్కు 55 కోట్లు ఇవ్వడమే దేశద్రోహం. అహింసా సిద్ధాంతం వల్ల దేశ రక్షణ బలహీనపడింది అని గాంధీజీ గురించి గాడ్సేలో బాగా రగిలిపోతున్న వాక్యాలు ఇవి. కోర్టులో గాడ్సే చెప్పిన మాటలు ఇవి: నేను ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. తప్పు చేశానని క్షమాపణ అడగను. గాంధీ ముస్లింలకు ప్రాధాన్యం ఇచ్చాడు, హిందువుల సమస్యలను విస్మరించాడు. అహింసా విధానం దేశాన్ని స్తంభింపజేసింది. గాంధీని హతమార్చడం దేశ రక్షణ కోసమేనని నమ్మాడు గాడ్సే. కానీ చరిత్ర చెప్పే నిజం వేరే. గాంధీ మత సామరస్యానికి ప్రతీక. అహింసా మార్గం ప్రపంచానికి భారత గర్వాన్ని చాటింది. హింస ఎప్పుడు ప్రజాస్వామ్యానికి శత్రువు. భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ బుల్లెట్తో కాదు, సంభాషణతోనే పరిష్కారం అవుతుందని చరిత్ర చెప్తుంది. గాడ్సే చేసినది దేశాన్ని విభజించే హింసా మార్గం. మనం నేర్చుకోవాల్సింది చరిత్రలో తప్పులను పునరావృతం చేయకూడదని, శాంతి, పరస్పర గౌరవం ఇవే దేశ బలం. మీ అభిప్రాయం ఏమిటో కామెంట్లో చెప్పండి. చరిత్రలోని మరిన్ని నిజాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.